మెడికల్ కాలేజ్ ఇచ్చిన భూముల్లో 625 పడకల ఆసుపత్రి, 150 అండర్ గ్రాడ్యుయేషన్ ఇది మరియు 24 పీజీ సీట్లతో కూడిన కాలేజీ నిర్మాణం. ఈ కాలేజీలు ఏముంటాయి? 150 యూజీ సీట్లు, 24 పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఉంటాయి. ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు గారి ఆలోచన ప్రకారం ఉంటే రాష్ట్రం మొత్తం 220 సీట్లు మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా 2 ఏళ్లలో ఆచరణలోకి వస్తాయి. 2 years లో ఇవన్నీ కూడా బ్రహ్మాండ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైపోతుంది. మీకేంటి సార్ బాధ? మీరు అన్న రీతిలో అయితే 15-16 సంవత్సరాలు పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకుండా ఆ బిడ్డలు వైద్య కళాశాలలో విద్యను అభ్యసించే ఆ మెడికోస్ ఇబ్బందులు పడతారు సార్. 2 years లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బ్రహ్మాండమైన ఆసుపత్రి, కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. వసతి గృహాలు లోపలే హాస్టల్స్ ఉంటాయి. బోధన మరియు ఇతర సిబ్బంది నివాసాల కల్పన ప్రాధాన్యత. టీచర్స్ అక్కడే ఉంటారు, వాళ్ళ హౌసెస్ అక్కడే ఉంటాయి. అక్కడ పనిచేసే సిబ్బంది అక్కడే ఉంటారు, అందుబాటులో ఉంటారు. డాక్టర్స్ హౌసెస్ అక్కడే ఉంటాయి. ఇదంతా కూడా ఒక బ్రహ్మాండమైన అంతా కూడా ఒక స్ట్రక్చర్ మొత్తం కూడా మనకు అందుబాటులో ఉంటాయి. మీకేంటి బాధ? పేదవాడు అక్కడే వైద్యం చేసుకుంటారు, బ్రహ్మాండంగా ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తాడు. వైద్యం అయిపోయింది. మీకేంటి ఇబ్బంది? మీ వైసీపీ పార్టీకి ఏంటి ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డి గారు మీకేంటి ఇబ్బంది? అంబటి రాంబాబు నీకేంటి ఇబ్బంది? రోజు మాట్లాడలేదనుకో, అవుట్ ఆఫ్ ఫీల్డ్ అనుకో. ఇంకా మిగతా వాళ్ళు బొత్స గారు ఏంటి మీకు ఇబ్బంది? మీకేం సార్? కోట్లు సంపాదించారు. యూ బికేమ్ క్రోర్పతి బ్రహ్మాండంగా. మీకు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయంట ఆస్తులు మీకు బ్రహ్మాండంగా. బొత్స గారు అండి చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. ఆయన వ్యతిరేకిస్తాడు దీన్ని. గుండె మీద చేసుకొని కూర్చొని వినండి నేను చెప్పే ప్రెస్ మీట్. వ్యతిరేకిస్తారా? మానవత్వం ఉందా మీకు? పేదవాడికి ఇవన్నీ అందుతుంటే వై యు ఆర్ జెలస్? ఎందుకు మీకంత అసూయ? ఎందుకు మీకంత ఈర్ష్య? ఎందుకు మీకంత బాధ? వాడికి మంచి వైద్యం అందుతుందనా? కాలేజ్ బ్రహ్మాండంగా ఉంటుందనా? నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఇంకోటి కూడా అండి, ఇవన్నీ జరుగుతాయి చంద్రబాబు గారు చేసే ఈ పీపీపీ ద్వారా. ఏ బిడ్డలకి ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఈ అభూత కల్పనలు, అబద్ధాలు వినొద్దని చెప్పి కూడా నేను నా జాతి పిల్లలకి అందరికీ, పేద వర్గాలకు చెందిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈజ్ ఎ లయర్.